నాయకులకు తెలియజేస్తున్నాను. ఓకే సార్, జేడీ గారు, ఇప్పటి వరకు జరిగిన ఈ ఎపిసోడ్లన్నీ మనం చూసిన తర్వాత కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగే అవకాశం ఉందా? కౌంటింగ్ ప్రక్రియ అన్నది జరగాలి, నెంబర్ 1. ఆ తర్వాత ఈవీఎంలు ధ్వంసం ఎక్కడైతే వాటి గురించి ఏ విధమైన చర్యలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకోబోతుంది. యాక్చువల్ గా మనం ఒక మాచర్లలోనే జరిగింది అనుకున్నాం, కానీ ఆ తర్వాత 8-9 సంఘటనలు కూడా బయటకు వచ్చాయి. మరి ఈ సంఘటనలో అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్లు, తర్వాత ఈ మైక్రో అబ్జర్వర్స్, వీళ్ళు ఏం చేస్తున్నారు? కంప్లైంట్స్ ఎందుకు దాఖలు చేయలేదు? ఆల్మోస్ట్ 60% మన పోలింగ్ బూత్స్ లో సీసీటీవీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ కూడా జరిగింది. మరి వెబ్ కాస్టింగ్ జరుగుతున్నప్పుడు జిల్లా ముఖ్యాలయంలో ఇవన్నీ కూడా డాష్ బోర్డ్ లో చూస్తుంటారు. మరి వాళ్ళు ఏ విధమైన చర్యలు తీసుకున్నారు అన్నది కూడా ఆలోచించాలి. అంటే కేవలం ప్రిసైడింగ్ ఆఫీసర్ పరిధిలోనే ఈ చర్యలు ఆగకుండా పై స్థాయిలో కూడా వెళ్లాల్సిన అవసరం చాలా ఉంది. ఆ తర్వాత ఎవరి ప్రోద్బలంతో జరిగాయో ఇవన్నీ కూడా బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఫైనల్ గా బతకాలన్నది మన కోరిక. ఒక పార్టీనో ఒక వ్యక్తిలో వాళ్ళ ప్రెస్టీజ్ గాని, వాళ్ళ స్టేటస్ గాని, వాళ్ళ ఇది పెరగడం కాదు. మన రాష్ట్రం గురించి ఏ విధంగా మాట్లాడుకుంటుంది మొత్తం దేశం అన్నది కూడా. నాకు కూడా చాలా మంది ఫోన్స్ వచ్చాయి, మా ఫ్రెండ్స్ గా, వీళ్ళందరూ ఏం జరుగుతుంది మీ రాష్ట్రంలో అన్నది వాళ్ళు చేస్తున్న ప్రశ్నలను అడుగుతున్నారు. సో ఇటువంటి స్థితిలో రాష్ట్రాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. అంటే జూన్ 4న జరగబోయే కౌంటింగ్ ని చాలా పకడ్బందీగాను, అన్ని పార్టీలు ఒక బాధ్యతాయుతంగాను నిర్వహించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. లేకుంటే మన రాష్ట్రం మళ్ళా 5 సంవత్సరాల్లో ఎటువంటి పెట్టుబడులను ఆకర్షించలేదు. ఈ రాష్ట్రం ఇలాగే అన్న ధోరణిలో వాళ్ళు కనుక ఆలోచిస్తే రాష్ట్రం యొక్క ప్రగతి ముందుకు వెళ్ళదు అన్నది మనం అందరం కూడా గమనించాల్సిన అంశం. సార్, అసలు పీకే పాత్ర ఏంటండి?